ఆడుతూ పాడుతూ ఊగుతూ ఉంటే అలుపు సలుపు ఉండదు. వచ్చినందుకు మాత్రం భలే హ్యాపీగా అనిపించింది. ఇంత దూరం వచ్చినందుకు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మ్స్. దీనికి ఎప్పుడు అవార్డ్స్ కూడా వస్తూ ఉంటాయి, బెస్ట్ కాఫీ ఫార్మ్ అని. ఇవా కాఫీ బీన్స్ పిక్ చేస్తుంది. కాఫీ టూర్ అంతా అయిపోయింది. ఇప్పుడు దాకా అతను ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా భలే బ్రూ చేసి ఇచ్చాడు బ్లాక్ కాఫీ. టేస్ట్ చూద్దాం. నమస్కారం అందరికీ. పిల్లలతో ప్రపంచ యాత్రకి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం దక్షిణ అమెరికాలో, కొలంబియాలో, అర్మేనియాలో క్విండో అనే రీజియన్లో ఉన్నాం. ఇక్కడ చాలా ఫేమస్ కాఫీ ఎస్టేట్స్ ఉంటాయి. ప్రపంచంలో 7% ఆఫ్ ద కాఫీ ఈ రీజియన్ నుంచి వస్తుంది అనమాట. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో లిస్ట్ అయింది. ఇవాళ మనం వెళ్ళే ఫామ్ పేరు బ్యూనోస్ ఐరెస్. చాలా క్యూట్గా ఉంది కదా. కాఫీ, మనలో చాలామంది కాఫీ అంటే చాలా అసలు పేరు తలుచుకోగానే భలే ఎగ్జైటింగ్ అనిపిస్తుంది కదా. ఆ కాఫీ స్టోరీ ఏంటో చూద్దాం ఇవాళ. వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ని కూడా పెట్టండి. ఇతను మా టూర్ గైడ్. ఇవాళ ఇతను అర్జెంటీనా నుంచి వచ్చాడంట. ఇప్పుడు మేము ఎక్కడి నుంచి వచ్చామంటే ఇండియా అని చెప్తున్నాము. మొత్తం ఇక్కడ చాలా చుట్టుపక్కల యానిమల్స్, ఫామ్ యానిమల్స్ అవి ఉంటాయంట, అందుకని జాగ్రత్త అని చెప్తున్నాడు. వెనకాల చూస్తున్నారుగా ఆ బ్యాగ్ కాఫీ బ్యాగ్ అంట. మన ఫిన్కా దాంతో చేస్తారంట, లేకపోతే మన జూటు. ఇప్పుడు చైనీస్ వాళ్ళందరూ వచ్చేసి చాలా చోట్ల ప్లాస్టిక్ బ్యాగ్స్ చేస్తున్నారంట. కాకపోతే ఆ బ్యాగ్తో చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే హ్యూమిడిటీ బాగా మెయింటైన్ చేస్తుందంట, తర్వాత పెస్ట్ రాకుండా ఉంటాయంట. సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయంట దాంతో. అది వెనకాల చూసారా చెట్టు, దాంతో వచ్చే ఫైబర్స్తో చేస్తారంట ఇక్కడ ఇండిజినియస్ కమ్యూనిటీస్. కాఫీ బీన్స్ కలెక్ట్ చేసుకోవడానికి బ్యాగులు ఇచ్చారు. ఇవానికి కూడా ఒకటి తీసుకున్నాడు. చూడండి ఎలా నడుస్తున్నాడు వేసుకుని. ఇప్పుడు కాఫీ ఫామ్కి ఎంటర్ అవుతున్నాం అనమాట లోపలికి. ఎంతో పచ్చగా ఉంది అసలు. చూడండి ఎంత బాగుందో. మొత్తం అరటి చెట్లు ఉన్నాయి చూసారా. వెనకాల అంతా కాఫీ ఫీల్డ్స్ అనమాట. తర్వాత చూపిస్తాము. ఇదిగోండి, ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద కాఫీ అంట. ఒక కాఫీ బీన్ తీసుకుని అది ఆ గ్రౌండ్లో నాటితే తర్వాత వచ్చేది ఫస్ట్ మొక్క, జెర్మినేషన్ అంటారు కదా, అది. ఇది ఫస్ట్ ప్రాసెస్. అది చూసారా, లీఫ్ బటర్ఫ్లై షేప్లో ఉంది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట, ఆ షేపు ఎలా వచ్చిందంతా అని. తీసుకెళ్ళి ఒకటి అది రెండు అయ్యి చాలు. మాకు 3 మొక్కలు ఇచ్చాడు, దాన్ని నాటమని అక్కడ చూపిస్తున్నాడు అనమాట. అదిగోండి, దాంతో తవ్వి దాంట్లో పెట్టమంటున్నాడు. అలా హోల్ చేసేసి దాంట్లో మొక్క పెట్టేసి మళ్ళీ మట్టి పెట్టేయమంటున్నాడు అనమాట. ఫస్ట్ ఈవా చేస్తుంది. చాలా ఎగ్జైట్గా ఉంది. కాఫీ ఫామ్ అని. అదిగోండి, చిన్న దాంట్లో హోల్ పెట్టేసి ఆ ఇచ్చిన మొక్కను పెట్టి తర్వాత మట్టి వేసేయాలన్నమాట. దీంట్లో 9 నెలలు ఉంటుందంట. ఫస్ట్ సీడ్ నుంచి ఇందాక చూసాం కదా, అక్కడ 3 నెలలు ఉంటుందంట. తర్వాత ఇప్పుడు పెట్టిన చోట 9 నెలలు ఉంటుందంట. ఆ 9 నెలలకి కింద రూట్ ఎస్టాబ్లిష్ అవుద్దంట. సో ఫస్ట్ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ 1 ఇయర్లో దాని నేమ్ 4 టైమ్స్ చేంజ్ అవుద్దంట. స్పానిష్ నేమ్లో చెప్తున్నాడు, చిబోలా, గిబోటా అట్లా అని. తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాడు చూడండి. ఇదిగోండి మొక్క ఈ సైజు ఉంది కదా, ఇది 1 ఇయర్ అయిన మొక్క అంట. ఇది తీసుకెళ్ళి భూమిలో నాటుతారంట. చూపిస్తా అంటున్నాడు. నాటినాక ఏమవుతుందో చూద్దాం పదండి. సో కాఫీ టూర్ చూసే ముందు కొంచెం ఎడ్యుకేషన్ అండి. గ్లోబల్ కాఫీ మార్కెట్ 45 లక్షల కోట్లు, అందుకే దీన్ని నల్ల బంగారం అంటారు. మొత్తం ప్రపంచం ఉత్పత్తిలో బ్రెజిల్ 38% పండిస్తుంది అనమాట. తర్వాత వియత్నాం ఉంది, తర్వాత కొలంబియా ఉంది. మన ఇండియా అయితే 4% ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మన ఇండియాలో అరకు వ్యాలీ కాఫీ ఉంది కదా విశాఖపట్నంలో, దానికి కూడా ఒక స్టార్బక్స్లా చేయాలని ఆయన ఆశ అంట. మోస్ట్ ఆఫ్ ద కాఫీ అరకు వ్యాలీలో కాఫీ ఎక్స్పోర్ట్ అయిపోద్దంట.
మన ఇండియాకి మార్కెట్కి రాదు, ఎందుకంటే చాలా ప్రీమియం కాఫీ అంటది. కాఫీ ఫామ్కి స్వాగతం. ఇక్కడ చూస్తున్నారుగా మొత్తం 16 ఎకరాలంట ఇక్కడ కాఫీ ఫామ్ ఎళ్ళది. 65,000 చెట్లు ఉన్నాయంట. సంవత్సరానికి 15 నుండి 18 టన్నుల కాఫీ వస్తుందంట, ఉత్పత్తి అవుద్దంట. ఇక్కడ దగ్గరలో వాల్కెనో ఉందంట. ఇది సెకండ్ మోస్ట్ యాక్టివ్ వాల్కెనో అంట. అక్కడి నుంచి వచ్చిన సాయిల్ అంట మొత్తం, అందుకని చాలా ఫెర్టైల్ అంట. చాలా జాగ్రత్తగా తీసుకుంటారంట ఇక్కడ, కెమికల్స్ ఎక్కువ వాడకుండా, లేకపోతే ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయంట. మొత్తం గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుందంట ఇక్కడ. ఇక్కడ చూస్తారా అవకాడో చెట్లు, మీకు తెలుసో లేదో కానీ ఇక్కడ బాగా తింటారు. కొలంబియాలో, మెక్సికో, ఇక్కడ సౌత్ అమెరికా మొత్తంలో అవకాడోస్ బాగా తింటారు. ఇక్కడ అందరూ కింద ఫ్లవర్స్, చిల్లీస్, టమాటోస్ అన్నీ వేసారంట ఇక్కడ ఫామ్లో ఎంట్రన్స్లో. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇవన్నిటిని వాడతారంట ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ చూపించేది కాఫీ ట్రీ. అదిగోండి పువ్వు, ఫస్ట్ పువ్వు వస్తుందంట. ఆ పువ్వు వచ్చినాక 7 రోజుల నుంచి 10 రోజులకి ఫ్రూట్ తయారవుద్దంట. అలా ప్రాసెస్ స్టార్ట్ అవుద్దంట. సో మనం కాఫీ సీడ్ వేసి విత్తనం వస్తుంది ఫస్ట్లో చూపించాం కదా, అక్కడి నుంచి చెట్టు రావటానికి సంవత్సరం పట్టుద్ది, పెద్ద చెట్టు. తర్వాత భూమిలో నాటుతారు. సో 3 ఏళ్ళకి ఉత్పత్తి స్టార్ట్ అవుద్ది. బాగా మంచి క్వాలిటీ 3rd ఇయర్లో వస్తుందంట. తర్వాత 4th ఇయర్ నుంచి క్వాలిటీ తగ్గుద్దంట. 5th ఇయర్లో ఆ చెట్టుని కొట్టేస్తారంట, డయాగ్నల్గా కొట్టేస్తే అక్కడి నుంచి మళ్ళీ సీడ్ స్టార్ట్ అవుద్దంట. సో చూపిస్తున్నాడు ఎలా ఉంటుంది ఇక్కడ అని. మొత్తం కాఫీ లైఫ్ 20 ఇయర్స్ అంట. ఇదిగోండి చూసారా, అలా డయాగ్నల్గా కొట్టేసిన చెట్టు ఇది. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ దాంట్లో నుంచి ప్లాంట్ వస్తుందన్నమాట. సో మళ్ళీ ఒక సంవత్సరం పడుతుందంట. సంవత్సరం వచ్చినాక మళ్ళీ దానికి కాఫీ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి, కాఫీ బీన్స్, అదే చెర్రీస్. సో ఒక చెట్టు కొట్టేసినప్పుడు ఇంకో చెట్టు, అలా మొత్తం 55,000 చెట్లు ఉన్నాయంట. ఎప్పుడు కంటిన్యూస్గా రెవెన్యూ వస్తూ ఉంటుంది అంటే వీళ్ళకి. ఇదిగోండి ఇక్కడ ఫామ్ ఉంది కదా, అక్కడ కనిపిస్తున్నారు దూరంగా, ఆయన పేరు ఎడ్వార్డో అంట. ఆయన పొద్దున్నే 5ంటికి ఫామ్లోకి వచ్చేస్తారంట. ఓనర్ అంట మొత్తం ఫామ్కి. 74 ఏళ్ళ వయసు అంట. ప్రతిరోజు 7 రోజులు పొద్దున్న 5ంటికి వచ్చేస్తారంట. సో ఎవరు వర్కర్ వచ్చినా వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడానికి పని చేస్తూ ఉంటారంట. చూడండి అసలు ఆ ఏజ్లో. Hola Eduardo. The passion that they have. Buen día, don Eduardo. ¿Cómo le va? Buenos días. ¿Cómo están? Muy bien, ¿y ustedes? Casio, how are you? Yeah, very good, thank you. Muy bien, muy bien. Con permiso. Wow. So that shows the passion that Yeah. the family has for the coffee. Because they make coffee for generations. Yes. ఇక్కడ కొలంబియా మొత్తం కాఫీ రీజన్స్ అన్ని హిల్లీ రీజన్లో ఉంటాయంట. అందుకని మెషిన్స్తో బీన్స్ని కోయటం కుదరదంట. అంతా చేత్తోనే కోస్తారంట. మంచి బీన్స్, పిచ్చి బీన్స్ చూసి దాన్ని సపరేట్ చేసి కోస్తూ ఉంటారంట. చూడండి ఇక్కడ ఎలా ప్లక్ చేస్తున్నారు రీజన్లో. సీజన్లో దగ్గర దగ్గర 20 కిలోలు కోస్తారంట ఒక్కళ్ళు. కోసి తీసుకెళ్తారంట. ఒకవేళ పిచ్చి కోసారనుకోండి, అంటే పండిని, వాళ్ళకి ఫైన్ వేస్తారంట. ఎందుకంటే కాఫీ బీన్స్ చాలా కాస్ట్లీ కాబట్టి. అదే బ్రెజిల్, వియత్నాం అలాంటి రీజన్స్లో ఫ్లాట్గా ఉంటాయంట. అక్కడ ఎక్కువ ట్రాక్టర్లు వాడతారంట. ఇదిగోండి ఇలా చూడండి. సో మొత్తం ట్రాక్టర్తో వాడి బీన్స్ కట్ చేస్తారనమాట. ఇక్కడ నవ్వుతో చెప్తున్నాడు గైడు. ఇక్కడ 2 పని చేస్తారండి. పొద్దునంతా మనుషులు పని చేస్తారంట, సాయంత్రం అంతా యానిమల్స్ పని చేస్తాయంట. రకరకాలు ఉంటాయంట ఇక్కడ. ఫాక్స్, ప్యూమా, క్యాట్స్ అన్నీ ఉంటాయంట. సో అవన్నీ ఏంటంటే ఒకటి తినేసి ఇంకో చేంజ్ చేస్తా బీన్స్ వేరు చోట్ల వదులుతాయంట. వదిలి అక్కడి నుంచి చిన్న చిన్న మొక్కలు వస్తాయంట. ఆ మొక్కలు వీళ్ళు ఏరి మళ్ళీ నాటుతారంట. కాఫీ ఫామ్లో కాఫీ బీన్స్తో పాటు రకరకాల మొక్కలు పెంచుతారంట. అరటికాయ చెట్లు, సపోటా, జాంకాయ, మొక్కజొన్న ఇవన్నీ పెంచుతారంట. ఎందుకంటే బర్డ్స్ వచ్చి వాటిని తిని కాఫీ బీన్స్ని వదిలేస్తాయనంట. అదిగోండి అక్కడ చూపిస్తున్నాడు పెద్ద జాంకాయ చెట్టు. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, మొత్తం చాలా ఉన్నాయి కదా. ఇవాన్ అలిసిపోయి చంకనెక్కాడు.
కాఫీ బీన్స్ కంట మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తాయంట. ఫస్ట్ది ఏంటంటే బ్రోకా అని అంట. అది కాఫీ బీన్లో దూరి ఆ చెర్రీలో తినేస్తూ ఉంటాను పురుగుని. దానికి మందు ఏంటో తెలుసా? ఆశ్చర్యపోయామిని మన వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు ఇవన్నీ కలిపి స్ప్రే చేస్తారంట. న్యాచురల్ రిపెలెంట్ అంట. మన బాడీలో మనం ఎక్కువ తింటాం కదా, మన బాడీలో ఎలా ఫైట్ చేస్తాయో ఆ కాఫీ బీన్స్ కూడా అవి ఫైట్ చేసి చంపేస్తాయి అంట. అంత ఆర్గానిక్గా. చాలా బాగుంది కదా. అయిగోండి ఇంకా మొక్కజొన్న కండలు చాలా ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నాడు. కొన్ని మేము తింటాం, కొన్ని బర్డ్స్ అని చెప్తున్నాడు అనమాట. దగ్గర క్లోజప్లో మొక్కజొన్న చాలా ఉన్నాయి. మధ్య మధ్యలో కాఫీకి 1 మీటర్ దూరంలో ఉన్నాయి, మధ్య మధ్యలో వేసారనమాట. ఇక్కడ స్టోరీ చెప్తున్నాడు ఏంటంటే, ఇక్కడ పూజారి ఉండేవాడంట. అంటే ప్రీస్ట్, క్యాథలిక్ ప్రీస్ట్ ఫ్రాన్సిస్కో రొమెరో అని. అతనంట ఎవరన్నా పాపాలు చెప్పడానికి వస్తే మీ పాపాలు తగ్గించాలంటే కాఫీ బీన్స్ నాటాలని చెప్పాడంట. సో కొలంబియాలో కాఫీ ప్రొడక్షన్ పెంచడానికి అతను ఒక మెయిన్ రీజన్ అంట. మెయిన్గా నార్త్ ఆఫ్ కొలంబియాలో. సో ఎక్కువ పాపాలు చేస్తే ఎక్కువ కాఫీ బీన్స్ పెట్టాలన్నమాట. అలా ఆ విధంగా రిలీజియన్ వాడి ఇక్కడ కాఫీ ప్రొడక్షన్ పెరిగింది. Be a sinner. It's good and productive. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాడు మొత్తం. దీన్ని కాఫీ వీల్ ఆఫ్ టేస్ట్ అంటారంట. మొత్తం 90 ఫ్లేవర్స్ వస్తాయండి దీంట్లో నుంచి. సో 3 ఏళ్ళు పట్టుద్ది కదా కాఫీ బీన్ నుంచి ట్రీ అయ్యి ఫస్ట్ రావడానికి. ఆ టోస్ట్ చేసే వాళ్ళకి మోర్ దెన్ 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట. వాళ్ళు సరిగ్గా చేయకపోతే మొత్తం క్రాప్ అంతా వేస్ట్ అంట. ఇదిగోండి వీలు. దీంట్లో నుంచి 90 టైప్స్ ఆఫ్ టేస్ట్లు ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట. ఆడుతూ పాడుతూ ఊగుతూ ఉంటే అలుపు సలుపు ఉండదు. ఇక్కడ చూసారుగా విల్లీ. దీన్ని మన చీప్ని విల్లీ అంటారు, బాగా వాడతారు. అదిగోండి మేము కూడా ఫోటో దిగాం అన్నీ వేసుకుని. ఇవా ఎలా ఉంది? దీనికోసం వచ్చింది అలా. ఇవా కాఫీ బీన్స్ పిక్ చేస్తుంది. Come here. Let's do the harvest. We have this to pick up over here. కాఫీ బీన్స్ చూపిస్తున్నాడు. లోపల చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి. అక్కడ పండిని ఉన్నాయి అన్నమాట, చెర్రీస్ లాగా. అవి పిక్ చేస్తున్నాం వెళ్ళి. అవి పిక్ చేసి బొట్టలో వేసుకుంటున్నాం. చాలా బాగుంది కాస్ట్ అంటే. ఎంత పనో అర్థమవుతుంది కాఫీ బీన్స్. తర్వాత అబ్బాయి ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు ఇక్కడ ఇవాక్ చూపించడానికి. ఏంటంటే లోపల ఇవా భయ వేసింది చేవలు ఉంటాయేమో అని. అది కొంచెం చూడండి, నెస్ట్ ఉంది, బర్డ్స్ నెస్ట్. దాంట్లో ఏమి లేదు ఇప్పుడు, ఎగిరిపోయిందేమో పక్షి. తర్వాత వస్తాయంట. సో అవి వచ్చి క్లీన్ చేస్తూ ఉంటాయి. యాండ్స్ లేకపోతే చిన్న చిన్న ఇన్సెక్షన్ తింటూ ఉంటాయంట. సో అంతా హార్మోనీలో ఉంటుంది. అలా న్యాచురల్గా అక్కడ నెస్ట్ ఉంటాయి అని. ఇదిగోండి ఇక్కడ చాలా బీన్స్ ఉన్నాయి. ఇంకొన్ని అయితే ఫుల్ సీజన్ వస్తుందంట, మొత్తం రైప్ అవుతాయి అంట. తర్వాత ఒక టేస్ట్ చూపిస్తున్నాడు. అది మన చెర్రీస్ ఉంటాయి కదా, చెర్రీస్లోనే ఉంది పైదంతా స్కిన్. తినటానికి చాలా తీగా ఉంది. బీన్ ఏమో పక్కన లోపల కాఫీ బీన్ ఉందన్నమాట. సో అసలు కాఫీ బీన్స్ ఎలా డిస్కవర్ చేస్తే తెలుసా? ఆఫ్రికాలో అంట డాంకీస్ వెళ్ళి పైకి వెళ్ళి చెట్లలో తినేసి వస్తున్నాయంట. రోజు తినేసి వచ్చి ఫుల్ యాక్టివ్ అయిపోతున్నాయంట, ఫ్రూట్స్ లాగా తినేసి. కింద గొర్రెలు కాసేవాడు వెళ్ళి ఏంటి ఇంత యాక్టివ్గా ఉన్నాయని చూస్తే అవి వెళ్ళి కాఫీ బీన్స్ తింటున్నాయంట. అప్పుడు డిస్కవర్ అయిందంట కాఫీ ఇది. అయిపోయింది టూరు, బయటకు వచ్చాం అనమాట. ఇక్కడ వీళ్ళు చూడండి మన టర్కీ కోడ్లు, వాటిని పెంచుతున్నారు. భలే ఉన్నాయి సైజ్, అసలు ఎంత ఉన్నాయో ఒకటి. ఫుల్ ఫామ్లో తినటానికి స్నాక్ ఇచ్చారు ఇక్కడ. అరేపాస్, ఈ టమాటో అంట, షుగర్ కేన్ జ్యూస్, లెమన్. ఇక్కడ అంతా ఆర్గానిక్ అంట, ఫామ్లో పండించినట్టు. అరేపాస్ టేస్టింగ్. ఇదేమో షుగర్ కేన్ జ్యూస్ అంట. ఇక్కడ ఆర్గానిక్ షుగర్ కేన్ ఇక్కడ. తర్వాత దాంతో లెమన్ దాంట్లో వేసి ఇచ్చారు. షుగర్ అసలు ఏమీ లేదు, అంటే తీగ బాగుంది కదా, రిఫ్రెషింగ్ ఉంది, బాగా మైల్డ్గా బాగుంది. ఇవన్నీ ఎలా ఉంది? సాస్ చాలా బాగుందా? అది టమాటో సాస్ ఇచ్చాడు. చాలా బాగుందా సాస్? కాఫీ టూర్కి వచ్చాము ఇవాళ. ఎప్పుడు చూడలా, ఫస్ట్ టైం ఇదే చూడటం.
అసలు ఎంత బాగుందో, భలే ఆహ్లాదంగా ఉంది. ఎక్కడ చూసినా పచ్చదనమే. ఇంత కష్టపడతారు కాఫీ బీన్ సెలెక్ట్ చేయడం కోసం. ఇంత చాలా చాలా కష్టమైన ప్రాసెస్ ఇదంతా కూడా. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు టూర్ గైడ్. భలే ఉంది అసలు. చూసి కాఫీ టేస్ట్ కూడా ఇచ్చాడు లాస్ట్కి, రైపి. అసలు తింటే తీయగా భలే ఉన్నాయి నోట్లో. కాఫీ మీద ఇంకా ప్రేమ పెరిగిపోయింది ఇప్పుడు. అస్సలు అసలు బుద్ధి అనిపించదు. రోజుకో కప్ కాఫీ తాగందే రోజు గడవదు. అలాంటిది చూసిన తర్వాత టోటల్లీ వర్త్ ఇట్ అనిపిస్తుంది. భలే ఉంది అసలు. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళంట ఇక్కడే హార్వెస్ట్ బాగా ఉన్న టైంలో 500-600 కిలోలు బీన్స్ వస్తాయంట ఒక్కొక్క రోజుకి ఈ ఒక్క ఫామ్లోనే. అందులో కూడా వీళ్ళు క్వాలిటీ ఇంపార్టెంట్, చాలా క్వాంటిటీ కాదని చెప్తున్నారు. భలే చెప్పాడు అన్నీ కూడా. బల్క్లో ఎక్కువ క్వాంటిటీ కాకుండా చక్కగా కొంచెం కొంచెం కరెక్ట్గా ఉన్న బీన్, దానికి మళ్ళీ ఏదన్నా వామ్స్ ఉన్న సిక్ అయినా అట్లాంటి అన్నీ తీసి పడేస్తారంట. ఓన్లీ హై క్వాలిటీ బీన్స్ మాత్రమే కలెక్ట్ చేస్తారంట. భలే ఉంది. ఎంత బాగా చెప్పాడు అసలు. మనకేం తెలియదు కదా, ఊరికి అలా కలుపుకుంటాం, తాగుతాము, ఏముందిలే అనుకుంటాం. కానీ చాలా కష్టపడతారు ఇవి పండించడానికి, ప్రాపర్గా క్వాలిటీ అంతా సార్ట్అవుట్ చేయడానికి. ఇదిగోండి కాఫీ బీన్స్ అని ఏరుకొచ్చిన వాళ్ళు తర్వాత రోజు పిక్ చేసుకొస్తారు కదా, అక్కడ వెయ్యి చేస్తారంట. ఒకవేళ పిచ్ క్వాలిటీ ఏరుకొస్తే ఫైన్ వేస్తారంట. ఎక్కువ మంది పనిచేసేది అమ్మాయిలే అంట, ఎందుకంటే వాళ్ళు కలర్స్ బాగా చూడగలరంట. పండిన బీన్స్ అవన్నీ వాళ్ళు కూడా తెలివితేటలే. మరి అన్ని బీన్స్ తెచ్చిన బీన్స్ అన్నీ తెలిసి దీంట్లో వేస్తారంట. మిషన్లో వేస్తే అవన్నీ ఫిల్టర్ అవుతాయి అంట దాంట్లో. సో క్వాలిటీ కూడా పైన ఉన్న బీన్స్ అన్నీ మంచి క్వాలిటీ అంట, తర్వాత వచ్చేయి. కింద ఉన్న బీన్స్ అన్నీ కొంచెం లోవర్ క్వాలిటీ అంట. ఆ లోవర్ క్వాలిటీ అన్నీ సూపర్ మార్కెట్స్కి అమ్మేస్తారంట. మంచి క్వాలిటీ అంతా ఆర్టిషన్ షాప్స్, హై ఎండ్ కాఫీ షాప్స్ వాళ్ళు కొనుక్కుంటారంట. ఇదిగోండి కలెక్ట్ చేసిన బీన్స్ అన్నీ ఉంటాయి కదా, కాఫీ బీన్స్ అయిన తర్వాత దాంట్లో వేసి పైన ఎండబెడతారంట, సన్ డ్రై. ఇక్కడ చూపిస్తున్నాడు రకరకాలు ఉన్నాయి, అన్ని క్వాలిటీలు వీళ్ళు చేస్తారంట. మంచి క్వాలిటీ అలా అమ్ముతారంట, పిచ్ క్వాలిటీలో వేరే వేయకునే వాళ్ళు అవి కొంటారన్నమాట. చూడండి ఇలా సన్లో ఎండబెట్టి రోజు వచ్చి అలా చేస్తూ ఉంటారంట. ఇలా డ్రై సీజన్, వెట్ సీజన్ ఉంటుంది. సో డ్రై సీజన్లో ఇలా ఎండబెడతా ఉంటారు. ఒకవేళ వాన వస్తే ఏం చేస్తారన్నా మొత్తం కప్పేయటంగా ఉంటుంది పైన ఎక్విప్మెంట్ అని చెప్పారనమాట. ఇప్పుడు మనకి కాఫీ టేస్టింగ్కి వచ్చాం. అంతా టూర్ అయిపోయినాక ఇక్కడ కూర్చోబెట్టి కాఫీ చూపిస్తున్నాడు. అది కూడా 3 బీన్స్ అయ్యి ఇందాక చెప్పా కదా 3 క్వాలిటీ బీన్స్ అని. ఆ 3 క్వాలిటీ బీన్స్ని తర్వాత ఎండబెట్టి మొత్తం చేసినాక ఇట్లా 3 కలర్లు వస్తున్నాయి ఇక్కడ. లైట్ బ్రౌను, డార్క్ బ్రౌను, బ్లాక్. సో కాఫీ అంటే బ్రౌనే, బ్లాక్ కాదు. సో బ్లాక్గా ఉన్నాయంటే మంచి క్వాలిటీ కాదు అని చెప్తున్నాడు అనమాట, తీసేయడానికి. ఇక్కడ వీళ్ళు మాకు చూపించేది 2 లైట్ బ్రౌను, డార్క్ బ్రౌన్ అంట. చాలా బాగుంది వాసన అసలు. కాఫీ బీన్ వాసన చూస్తుంటే అది ప్యాకెట్లు చేసి పెట్టారన్నమాట. ప్యాకెట్లో ఆ ప్యాకెట్ షేక్ చేసి వాసన చూస్తుంటే అబ్బా అసలు ఎంత ప్రాణం లేసి వచ్చినట్టుంది, అంత యాక్టివేట్ అయిన సెన్స్ అంతా. ఇక్కడ చూసారుగా ఇది మెషిన్ V60 అంట దీన్ని. ఇదొక బ్లాక్ కాఫీ వేసుకోవడానికి ఒక టైప్ ఆఫ్ మెషిన్ అనమాట. దాంట్లో కాఫీ పొడి వేసి కొంచెం నీళ్లు పోసాడు ఫస్ట్. అదేంటంటే ఆక్సిడైజ్ అవుద్దంట. తర్వాత మెల్లగా అలా రౌండ్ తిప్పుతా నీళ్లు పోస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ హడావిడి కొంచెం. సో వీళ్ళు ప్రొఫెషనల్స్ కదా, టైమర్ కూడా పెట్టాడు అనమాట. ఫస్ట్ 30 సెకండ్స్ ఆగాడు, తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఇంకో 3 మినిట్స్ ఆగాడు. అదంతా ప్రాసెస్ చేసి చూపిస్తున్నాడు. సో పెద్ద పెద్ద కాఫీ మిషన్లో అయితే ఇలా చేయటానికి ఉండదు ప్రాసెస్. సో ఇదైతే మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. టెంపరేచరు ఎలా తిప్పాలి, ఎంత బీన్స్ అని చూడొచ్చు అని ఈ ప్రాసెస్ ప్రిఫర్ చేస్తారంట వీళ్ళు ఇక్కడ. మేము కూడా బొగొట్టాలో ఉన్నప్పుడు కాఫీ తాగాము ఇలాంటివి. చాలామంది ఇప్పుడు అంతా లేటెస్ట్ ఫ్యాషన్ అనమాట ఇలా కాఫీ ఇవ్వటం. అదిగోండి ఇప్పుడు 30 సెకండ్స్ అయిపోయినాక మళ్ళీ పెడుతున్నాడు వాటర్లో రౌండ్గా మెల్లగా కాఫీ బీన్స్ మీద పోస్తున్నాడు అనమాట, పౌడర్ మీద. చూసారా కింద కాఫీ దిగేస్తుంది. సో కాఫీ కప్లో పోసి ఫస్ట్ కప్ ఈవాకి ఇచ్చాడు, ఎందుకంటే చాలా బీన్స్ పిక్ చేసిందని. ఈవా అయితే ఫుల్ ఎగ్జైట్గా ఉంది ఎప్పటి నుంచో కాఫీ ఫామ్ అని. ఎందుకంటే మేము రోజు కాఫీ తాగడం చూస్తుంది కదా, అప్పుడప్పుడు టేస్ట్ చేస్తూ ఉంటుంది కోల్డ్ కాఫీని. కాఫీ టూర్ అంతా అయిపోయింది. ఇప్పుడు దాకా అతను ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా భలే బ్రూ చేసి ఇచ్చాడు బ్లాక్ కాఫీ. టేస్ట్ చూద్దాం.
పా స్మూత్గా ఉంది, అసలు అసిడిక్ టేస్ట్ లేదు, భలే స్మూత్గా ఉంది. ఇవాన్ చీకీ పని చేస్తున్నాడు, ఇవాన్ కూడా తాగేస్తున్నాడు ఇవాళ. ఇవాన్ కూడా కోసాడు, హార్వెస్ట్ బీన్స్ చేసాడు. చీర్స్ అంట, చీర్స్. మెల్లగా ఇంకోసేపు. ప్యాలెట్ అంతా భలే యాక్టివేట్ అయింది కాఫీ తెలిసి, చాలా బాగుంది, భలే ఉంది, ఎంజాయ్ చేద్దాం. ఇంతటితో మన కాఫీ టూర్ అయిపోయింది. అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను బాగా. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయండి, చేయండి, చదివారు.